ఇంతకు ఏమిటా వ్యాధి, లక్షణాలేంటి, ఎలా సోకుతుంది, సోకకుండా జాగ్రత్తలేంటి, పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఇప్పుడు ఇది ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతోంది. ఇప్పటికే కరోనా హెచ్ఎంపీవీ భయం నుండి బయటపడ్డ ప్రజలకు ఈ వ్యాధి ఆందోళన కలిగిస్తోంది. మొన్న కరోనా, నిన్న హెచ్ఎంపీవీ, నేడు గులియన్ బారే సిండ్రోమ్. ఇప్పుడు కొత్తగా గులియన్ బారే సిండ్రోమ్ ఎంటర్ అయ్యింది. తెలంగాణలో కూడా మొదటి గులియన్ బారే సిండ్రోమ్ కేసు నమోదైంది. ఫస్ట్ డేనెట్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. శ్రీకాకుళంలో డేనెట్ హాస్పిటల్లో నార్మల్గానే ఏమీ కనబడలేదు సార్. నెక్స్ట్ అక్కడ నుంచి పెద్ద హాస్పిటల్కి వెళ్ళమంటే మేము కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను సార్. కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళగానే ఆ అబ్బాయి పొజిషన్ ఇంకా మితిపీపు అనారోగ్యం ఇంకా ఎక్కువైపోయారు సార్. అక్కడ నుంచి కూడా ఇంకో హాస్పిటల్ తీసుకువెళ్ళమని సార్. అంటే మేము రేపు ఇలాగ సార్ వెళ్తాం సార్ అనగానే ఇంకో హాస్పిటల్కి వెళ్ళమని వెళ్తాం అనగానే సార్ ఓకే అన్నారు సార్. ఓకే అనేసి మేమేం చేశారంటే వాళ్ళు కిమ్స్ హాస్పిటల్ శీలానగర్ వెళ్ళమన్నారు. మేము అక్కడ కూడా నమ్మకం లేక, ఎందుకంటే వైజాగ్లో ఉన్న ఆ గిగిల్స్ అనే ఓమ్ని ఆర్కే హాస్పిటల్ తీసుకెళ్ళాను సార్. చిల్డ్రన్స్ స్పెషలిస్ట్. అక్కడేమో ఇక్కడ జీబీఎస్ అయిన వైరస్ అని తెలియదు సార్ దీనిలోన. అక్కడేమో ఇంకా మనిషి బతకడం చెప్పగానే మేమేమో ఇంకా మనిషికి అలా వదులుకోలేమనేసి ఇంకా వెంటిలేషన్ ఉపయోగించి ఇంకా డబ్బులు కూడా మాకు ఎక్కువైపోయాయి సార్. 7 lakhs దగ్గర. ఇంకా డబ్బులు ఎక్కువైపోవడం మేము ఇంకా డబ్బుల గురించి కూడా చూసుకోవాలి దానికి ఆలోచన. ఎందుకంటే మనిషి అయితే మేము డబ్బులు ఎంత పెట్టుకున్నా పర్లేదు సార్. కానీ మనిషి బతకడానికి చెప్పాడు కూడా మేము ఇంకా మనిషి వదులుకోలేమని వెంటిలేషన్ కోసం అయితే మేము జేమ్స్ హాస్పిటల్ తెచ్చాం సార్. జేమ్స్ హాస్పిటల్లోనే అక్కడ కూడా రిపోర్ట్స్ అని చేస్తారు కానీ బట్ అక్కడేమో లాస్ట్ బ్రెయిన్ డెడ్ అని కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం మన దేశంలో వెలుగు చూస్తున్న ఈ గులియన్ బారే సిండ్రోమ్ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈ జీబీఎస్ కేసులు బయటపడ్డాయి. వందలాది మంది ఈ లక్షణాలతో బాధపడుతున్నారు. ఈ సిండ్రోమ్ బారిన పడిన వారు తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. సిద్దిపేటకు చెందిన ఓ మహిళ ఈ జీబీఎస్ బారిన పడినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమె హైదరాబాద్లోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. జీబీఎస్ ప్రాణాంతకరమైనదిగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే దీని బారిన పడి మహారాష్ట్రలో 2 మృతి చెందారు.